మిత్రులారా స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. శుభోదయం. నిన్నటి వీడియోలో మనం ప్రైమ్ టైం గురించి, ప్రైమ్ టైంలో మనం ఏ పనినైనా చేసినట్లయితే చాలా సంతోషంగాను సమర్థవంతంగా చేయగలము అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈ ప్రైమ్ టైము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అని కూడా తెలుసుకున్నాం. అంటే అందరికీ ఒకే విధమైనటువంటి ప్రైమ్ టైం ఉండదు. అందరికీ ఉదయమే, అందరికీ మధ్యాహ్నమే అట్లా ఉండదు. ఇండివిజువల్గా ఎవరికి వాళ్లకు ఆ ప్రైమ్ టైం అనేది ఉంటుంది. మరి ఈ ప్రైమ్ టైం అనేది ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అన్ని పనులను మన ప్రైమ్ టైం ప్రకారమే చేయడానికి వీలవుతుందా? ఏమనుకున్నాము? ప్రైమ్ టైంలో పనులను చేస్తే సమర్థవంతంగాను సునాయాసంగా మనం ఎలాంటి అలసట అనిపించకుండా సవ్యంగా చేయగలము అనుకున్నాం. మరి మన ప్రైమ్ టైం ఏంటో మనకు తెలిసిపోయిన తర్వాత మన పనులన్నింటినీ ఆ ప్రైమ్ టైంలోనే చేస్తే ఎఫెక్టివ్గా చేయగలుగుతాం కదా, హాయిగా చేసేస్తాం కదా. మరి ఇలా ప్రతి పనిని మనం రోజు చేయాల్సినటువంటి మన పనులు ఉంటాయి కదా, మన బాధ్యతలు ఉంటాయి కదా, ఆ బాధ్యతలు అలాంటి పనులు మనదైనటువంటి ప్రైమ్ టైంలోనే చేయడం వీలవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైమ్ టైం ఉంటుంది. ఒకరికి ప్రొద్దున్నే ఉంటుంది, ఒకరికి మధ్యాహ్నం ఉంటుంది, ఒకరికి సాయంకాలం ఉంటుంది, ఒకరికి రాత్రి ఉంటుంది. మరి స్కూల్ టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్ టైమింగ్స్లో తెలుగు టైం టేబుల్ ఒక పీరియడ్ ఉంటుంది, మ్యాథ్స్ ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది, అట్లా ఉంటుంది. ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క ప్రైమ్ టైం ఉంటే ఇంగ్లీష్ మాస్టర్ చెప్పేటటువంటి పాఠం ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతే ఆ 10 గంటలకు ప్రైమ్ టైం ఉన్నటువంటి పిల్లలు మాత్రం బాగా రిసీవ్ చేసుకోగలుగుతారు, ఆలోచించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, క్వశ్చన్లు అడుగుతారు, బాగా ఎఫెక్టివ్గా నేర్చుకుంటారు. మరి ఆ టైము ప్రైమ్ టైం కానటువంటి పిల్లల పరిస్థితి ఏంటి? ఇబ్బంది కదా. అలాగే మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మీ ఆఫీసు టైమింగ్స్ ఉంటాయి, మీరు వ్యాపారం చేస్తున్నారు, క్లయింట్స్ మీ ప్రైమ్ టైంలోనే వచ్చి మీతో మాట్లాడతారా? మీరు ఒక అడ్వకేట్ ఉన్నారు, మీరు ఒక కౌన్సిలర్ ఉన్నారు, మీరు ఒక డాక్టర్ ఉన్నారు, మీ ప్రైమ్ టైంలో మాత్రమే క్లయింట్స్ వస్తారా? వాళ్ళు వచ్చినప్పుడు మీరు మాట్లాడాల్సి ఉంటుంది. మీ బిజినెస్ వ్యవహారాలను చూసుకోవాల్సినటువంటి టైము క్లయింట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అప్పుడు ఎలా? అంటే ఈ ప్రైమ్ టైం అనేది 2 రకాలుగా విభజించబడి ఉంటుంది. ప్రైమ్ టైం అనేది ఒకటి ఇండివిజువల్, రెండోది కండిషన్డ్. ఇండివిజువల్ అంటే ఎవరికి వాళ్ళకు సంబంధించినటువంటిది. నీవు ఒక రచన చేస్తూ ఉన్నావు, నీ రచన అనేది నీ ఇండివిజువల్. నువ్వు ప్రొద్దున్నే చేసుకో, రాత్రి చేసుకో, మిట్ట మధ్యాహ్నం చేసుకో, అర్ధరాత్రి చేసుకో, అది నీ ఇష్టం కదా. 2 రోజుల్లో పూర్తి చేయాలనుకున్నా ఒక నవలను పూర్తి చేసుకో, నీ ప్రైమ్ టైంలోనే ఆ వర్క్ చేసుకో. ఎదుటి వాళ్ళతో సంబంధం లేనటువంటిది అది. కానీ నీవు ఒక డాక్టర్ క్లినిక్ టైమింగ్స్ ఉంటాయి. నీ ప్రైమ్ టైం అర్ధరాత్రి అయితే అర్ధరాత్రి వస్తాడు ఆ పేషెంట్ చూపించుకోవడానికి. ఉదయం ఫలానా ఈ సమయం నుండి ఈ సమయం, సాయంకాలం ఇక్కడ నుండి ఇక్కడికే ఉంటుంది. మీరు ఒక గవర్నమెంట్ డాక్టర్, అప్పుడు మీకు టైమింగ్స్ క్లియర్గా ఉంటాయి. ఆ టైంలోనే మీరు పరిశీలించాలి, ఆ టైంలోనే మీరు ఆపరేషన్ చేయాలి. ఇక్కడే చాలాసార్లు కొంతమంది డాక్టర్లు పొరపాట్లు ఎందుకు చేస్తారు అంటే అది వాళ్ళ ప్రైమ్ టైం కాదు కాబట్టి. మరి నా ఇండివిజువల్ ప్రైమ్ టైం ఇది కాదు కదా, నేను ఇది ఈ టైంలోనే చేయగలను అని అనుకుంటే కండిషన్డ్ ప్రైమ్ టైంకి మనం ట్యూన్ కానట్లు. కండిషన్డ్ ప్రైమ్ టైం అంటే నిర్దేశించబడినటువంటి టైమింగ్స్. అప్పుడు మీరు ఆ పనిని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. విద్యార్థి చదువుకోవడం, విద్యార్థి క్లాస్ వినడం, ఒక హాస్టల్లో లేకపోతే స్కూల్లోనో స్టడీ అవర్స్ని ఫిక్స్ చేస్తే ఆ స్టడీ అవర్స్లోనే పిల్లవాడు చదువుకోవాలి, ఆ సమయంలోనే నేర్చుకోవాలి. అంటే ఎఫెక్టివ్గా పని చేయాలి. అది వాళ్ళది ప్రైమ్ టైం అయితే ఎఫెక్టివ్గా నేర్చుకోగలుగుతారు. కానీ కండిషన్ ఉంది అక్కడ, ఈ టైము నుండి ఈ టైం వరకు ఈ సబ్జెక్టు మీ స్టడీ అవర్ అని. ఈ కండిషన్డ్ ప్రైమ్ టైంకి మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇండివిజువల్గా మనం ఎవరితో సంబంధం లేనటువంటి పనుల్ని చేసేటప్పుడు మన ఇండివిజువల్ ప్రైమ్ టైంతో మనం తెలుసుకొని ఆ సమయంలో చేయొచ్చు. కానీ ఒక బాధ్యత లేదా సమిష్టిగా చేయాల్సి వచ్చినప్పుడు
లేదా నిర్దేశించబడినటువంటి సమయంలో చేయాల్సి వచ్చినప్పుడు అది కండిషన్డ్ ప్రైమ్ టైం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. పిల్లవాడు స్కూలుకు పోవడం, రోజు ఉదయం 9ంటికి వెళ్ళి సాయంత్రం 4ంటికి రావడం మొదట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ కొన్ని రోజులకు అలవాటైపోతుంది. ప్రొద్దున్నే లేస్తాడు, ఫ్రెష్ అయిపోతాడు, డ్రెస్ వేసుకుంటాడు, షూ వేసుకుంటాడు, బ్యాగ్ సర్దుకుంటాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, వాళ్ళ మమ్మీ పెట్టించేటటువంటి బాస్కెట్ పట్టుకుంటాడు, స్కూల్కు రెడీ అయిపోతాడు. 10 నిమిషాల ముందుగానే స్కూల్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే లేట్ అయితే బయట నిలబెడతారు, పనిష్మెంట్స్ ఇస్తారు, ఏమేమో జరుగుతుంది కదా. అలా ఉండకుండా వెళ్ళిపోతారు. అంటే మొదట్లో ఇది ఇబ్బంది అయినా నెమ్మదిగా అలవాటైపోతుంది. ఇదే కండిషన్డ్. తన ప్రైమ్ టైం మారిపోతూ ఉంది, అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాడు, ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నాడు. మొదట్లో లేట్ అయ్యేది, మొదట్లో సరిగ్గా తయారయ్యేవాడు కాదు పిల్లవాడు. కానీ క్రమక్రమంగా అలవాటు పడిపోతున్నాడు, చాలా బాగా చేసుకోగలుగుతున్నాడు. అంటే కండిషన్డ్ ప్రైమ్ టైంగా మారిపోతుంది. మార్నింగ్ ఫస్ట్ పీరియడే మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ వినగలుగుతున్నాడు. రెండో పీరియడ్ తెలుగు ఉంది, తెలుగు వినగలుగుతున్నాడు. కండిషన్డ్గా ఆ ప్రైమ్ టైమ్స్ అడ్జస్ట్ అవుతున్నాయి. దీనికి ఏంటి అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం, ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవడం. ఈ టైంలో నేను ఈ పనిని చేయడం యొక్క ఆవశ్యకత ఏమిటి, ఈ పీరియడ్ నేను అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీనికి తగ్గట్టుగా ఆ టీచర్ మోటివేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అలా ఆ మోటివేషన్ ద్వారా, ఆవశ్యకతని అర్థం చేసుకోవడం ద్వారా ఆ సమయంలో చేసేటటువంటి పనిని ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నారంటే ఆ సమయాన్ని, నిర్దేశించినటువంటి సమయాన్ని ప్రైమ్ టైంగా మార్చుకోగలుగుతున్నారు. ప్రైమ్ టైం అంటేనే ఎఫెక్టివ్గా పనిచేయడం, అలసట లేకుండా చేయటం. ఇలా ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ నిర్దేశించబడినటువంటి టైం స్లాట్స్లో వాళ్ళు తమ మైండ్ సెట్ని సెట్ చేసుకుంటున్నారు. సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటేనే అప్పుడు చేస్తున్నటువంటి పని ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది నెమ్మదిగా అలవాటు అవుతుంది. మనల్ని మనం ప్రేరేపించుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి. నేను ఈ సమయంలోనే చేయాల్సి ఉంటుంది, ఈ సమయంలోనే నాకు క్లయింట్స్ వస్తారు, ఈ టైంలోనే నాకు పేషెంట్లు వస్తారు, ఈ టైంలోనే నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాల్సి ఉంటుంది రోజు. ఆ విధంగా మనల్ని మనం ట్యూన్ చేసుకుంటాం. అలా ట్యూన్ చేసుకోవడం ద్వారా ఎఫెక్టివ్గాను, ఎఫిషియెంట్గాను, అలాగే ఎలాంటి అలసట అనిపించకుండా ఒక బాధ్యతగా, ఆనందంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇండివిజువల్ ప్రైమ్ టైం, కండిషన్డ్ ప్రైమ్ టైం. ఇండివిజువల్ ప్రైమ్ టైం నో ఇష్యూ. మన ఒక్కరం మాత్రమే మనకు సంబంధించినటువంటి పనులే చేసుకునే వాటిని మన ఇండివిజువల్ ప్రైమ్ టైంలో చేసుకుని సంతోషపడవచ్చు. ఇంటి దగ్గర మీ తోట పని, అది ఇండివిజువల్. మీరు మీ చెట్లను ఇలా చేసుకోవడం, వాటికి చక్కగా పాదులు పెట్టడం, వాటికి మందులు వేసుకోవటం, ఇలానంతా మీకు తోచిన, మీకు ఎప్పుడు కంఫర్టో, మీరు ఎప్పుడు ఉల్లాసంగా ఫీల్ అవుతారో ఆ సమయంలో మీరు చేసుకోవచ్చు. అలాగే మీ బిజినెస్, మీ వ్యాపారము, మీ వృత్తి, మీ ఉద్యోగము, మీరు విద్యార్థి లేదా ఇంట్లో గృహిణి, వంట చేసే సమయము, ఇవన్నీ కూడా కండిషన్డ్ ప్రైమ్ టైమ్స్. అంటే కొన్ని రోజులకు అవి ట్యూన్ అయిపోతాయి. మనం కండిషనల్గా ట్యూన్ అయిపోయి ఆ పనుల్ని సునాయాసంగా చేసేటట్లు, ఇష్టంతో చేసేటట్లు మారిపోతాం. ఎవరైతే ఇలా మారరో, ఆ కండిషన్డ్ టైమింగ్స్ని ప్రైమ్ టైమ్గా మార్చుకోలేకపోతారో వాళ్ళు ఆ సమయాన్ని వృధా చేసుకుంటారు, వాళ్ళు రాణించలేరు, వాళ్ళు వెనకబడిపోతారు. అలాంటి వాళ్ళే ఆ ఉద్యోగం భారంగా అనిపిస్తుంది, వ్యాపారంలో రాణించలేరు, దివాలా తీస్తారు, పిల్లవాడు సరిగ్గా చదువులో రాణించలేడు, ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. సో ట్యూనింగ్ అవసరం, ప్రేరేపించుకోవడం అవసరం. తనకు తానుగానైనా ప్రేరణ పొందాలి, మోటివేషన్ చేసుకోవాలి, లేదా ఇతరుల ద్వారా తన బాధ్యతను తెలియచేసుకొని మోటివేషన్ను తీసుకొని ఆ కండిషన్డ్ టైమింగ్స్లో ప్రైమ్ టైమ్గా మార్చుకొని ఎఫెక్టివ్గా పనిచేసి ముందుకెళ్ళాలి. సో మీ ఇండివిజువల్ ప్రైమ్ టైం, మీ ఇండివిజువల్ పర్సనల్ వర్క్స్, మీ కండిషన్డ్ ప్రైమ్ టైం, మీకంటూ నిర్దేశించబడినటువంటి బాధ్యతలు, అలాగే ఇతరులతో సంబంధం ఉండి చేసేటటువంటి పనులు, ఇవన్నీ కండిషన్డ్ ప్రైమ్ టైంలో చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు మారండి, మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. నిర్దేశించినటువంటి టైమింగ్స్లో మీరు ఎఫెక్టివ్గా చేసేటట్లు, సమర్థవంతంగా చేసేటట్లు మిమ్మల్ని మీరు మార్చుకొని విజయాలు సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ.